ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 16 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కర్మానుబంధీని మనుష్యలోకి జగత్తు బ్రహ్మమయము, బ్రహ్మమయమైన జగత్తు కర్మమయము. సృష్టి అనున్నదే కర్మ, కనుక దేహమే కర్మ. కర్మ అనగా జీవశక్తియే, జీవశక్తి ఉపాధులే దేహములు. ఉపాధులను ధరించటం చేతనే దేహమునకు కర్మ అని పేరు. కర్మానుసారంగా దేహములు ఏర్పడుచున్నవి. ఈ కర్మల యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై కాయములు ధరిస్తున్నాయి. కనుకని కర్మానుబంధీని మనుష్యలోకి. कर्मानुबंधीनि मनुष्यलोके जगत ब्रह्ममय है. ब्रह्ममय यह जगत कर्ममय है. सृष्टि ही कर्म है, अतः देह ही कर्म है. कर्म अर्थात जीव शक्ति है. इस जीव शक्ति की उपाधियां ही देह हैं. उपाधियों का धारण करने के कारण ही देह का नाम कर्म पड़ा. कर्म के अनुसार ही देह बनती है. इन कर्मों का फल भोगने के लिए ही शरीर धारण हो रहा है. अतः कर्मानुबंधीनि मनुष्यलोके. మనుష్యత్వం అనగా కేవలము ముముక్షోత్వంతో కూడినటువంటిది మాత్రమే కాక కర్మతో అనుబంధమైనటువంటిదిగా కూడాను మనము గుర్తించాలి. మానవత్వము కర్మపూరితమైనటువంటిది. తాను పూర్వము చేసినటువంటి కర్మ యొక్క ఫలితమును అనుభవించే నిమిత్తమై తాను దేహమును ధరిస్తున్నాడు. తర్వాత కర్మ అనగా దేహం అనే దీని యొక్క అర్థము. కర్మక్షేత్రం అనగా దేహమే, ధర్మక్షేత్రం అనగా బ్రహ్మమే. దేశకాలములు ప్రకృతి వికారములు సమస్తము కూడాను కర్మముల యొక్క ఫలితములే. కనుకని తస్మై నమః కర్మణే అని మొదలు కర్మకు నమస్కరించాలని ఉపనిషత్తు చెప్తూ వచ్చింది. हमें अवगत होना चाहिए कि मनुष्यता मात्र मोक्ष से संबद्ध नहीं है, परंतु यह कर्म से आबद्ध है. मानव जीवन कर्म से परिपूर्ण है. विगत में किए गए कर्मों का फल भोगने के लिए मनुष्य देह धारण कर रहा है. अतः स्थूल रूप में कर्म का अर्थ देह ही है. कर्म क्षेत्र का अर्थ देह ही है. धर्म क्षेत्र का अर्थ ब्रह्मा है. देश और काल प्रकृति के परिवर्तित स्वरूप हैं. सब कुछ कर्म का ही परिणाम है. अतः उपनिषद का कथन है कि सबसे पहले कर्म को प्रणाम करना चाहिए. तस्मै कर्मणे नमः. మంచి కానీ చెడ్డ కానీ, పాపం కానీ పుణ్యం కానీ, ఇవి రెండు కూడాను భగవత్ విభూతులే. కనుకనే యోగి అయినటువంటి వాడు మంచి చెడ్డలను లక్ష్యం చేయక ఏది లభించినప్పటికీ
అది భగవత్ విభూతిగానే భావించి తాను అనుభవించుటకు సిద్ధముగా ఉంటాడు. కర్మను ఆచరించడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా గుర్తిస్తాడు. ఈ కర్మాచరణ జన్మ సార్థకత కోసం. ఈ జన్మ సార్థకము భగవత్ అనుగ్రహం చేతనే లభిస్తుంది. अच्छाई हो या बुराई, पाप हो या पुण्य, ये सब ईश्वर की विभूतियां ही हैं. अतः जो योगी है वह अच्छाई और बुराई को लक्ष्य में न रखते हुए जो कुछ प्राप्त है उसे ईश्वर की विभूति मानकर उसका अनुभव करने के लिए तैयार रहता है. कर्माचरण को ही प्रधान कर्तव्य के रूप में पहचानता है. जन्म की सार्थकता के लिए यह कर्माचरण, जन्म की यह सार्थकता ईश्वर के अनुग्रह से प्राप्त होती है. భగవత్ వాగామృతం చేతనే ఇది లభిస్తుంది కనుకనే మొట్టమొదట దీనికి భగవద్గీత అని ఒక పేరు వచ్చింది. గీత అనగా పాట. ఎవరి పాట? భగవంతుడు పాడే పాట. ఈ పాటను విన్న వారికి దుఃఖ నివృత్తి, ఆనంద ప్రాప్తి అని నిర్ణయించింది. కనుకనే ఈ పాట రుద్రభూమి యందు భద్రభూమి యందు సర్వత్రా పాడేటువంటి పాట కనుకనే ఇవి రెండు కూడా విభూతుల యొక్క లక్షణాలే అని కూడా నిరూపించింది. ईश्वर की अमृत तुल्य वाणी में यह प्राप्त होती है. अतः प्रथमतः इसका नाम भगवद गीता पड़ा. गीता अर्थात गीत. किसका गीत? ईश्वर के द्वारा गाया गया गीत. यह निर्धारित किया गया कि जो इस गीत को सुनते हैं उनके लिए दुख की निवृत्ति और आनंद की प्राप्ति होगी. इस गीत के रुद्रभूमि और भद्रभूमि में सर्वत्र गाए जाने के कारण इन दोनों को विभूति का लक्षण निरूपित किया गया है. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని మనం ఏమి చేసినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినప్పుడే అది యోగంగా మారుతుంది. తిరుత్తుండాళ్వార్ ఒక విషయాన్ని హెచ్చరించాడు. ఈశ్వర, నా ఆత్మనే నీవు, నా బుద్ధియే నీ అర్ధాంగి అయిన పార్వతి, నా దేహమే నీ ఇల్లు, నా నిత్య జీవితంలో ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను నీ పూజా విధానములు, నా ప్రాణములు నీ గణములు, నేనెక్కడ సంచరించినప్పటికీ నీ ప్రదక్షిణే, నా మాటలన్నీయును నీ మంత్రములే, నా చర్యలన్నీయును నీ పూజలే. ఈ విధముగా సర్వేంద్రియముల యొక్క చైతన్యమును భగవద్ అర్పితము గావించడం చేతనే తాను గొప్ప యోగిగా మారిపోయాడు. सर्वकर्म भगवत प्रीत्यर्थम. जब हम कोई काम ईश्वर की प्रीति के लिए करते हैं तब वह योग में रूपायित होता है. तिरुतुंडालवार ने कहा, हे ईश्वर, तुम ही मेरी आत्मा हो, तुम्हारी अर्धांगिनी पार्वती ही मेरी बुद्धि है, मेरी देह ही तुम्हारा घर है. अपने दैनंदिन जीवन में मैं जो भी सभी कर्म करता हूँ वे सब तुम्हारी पूजा की विधि हैं. मेरे प्राण ही तुम्हारे गण हैं. मैं जहाँ भी संचार करता हूँ वह तुम्हारी प्रदक्षिणा है. मेरी बातें ही तुम्हारे मंत्र हैं. मेरी समस्त चर्याएं तुम्हारी पूजा हैं. इस प्रकार सर्वेंद्रियों की चेतनता को ईश्वर के प्रति समर्पित करने के कारण ही वह एक महान योगी हुआ. మానవుడు చేసేటువంటి సర్వకర్మలు కూడాను భగవద్ అర్పితముగా చేసినప్పుడు ఇది అనాసక్తి కర్మగా రూపొందుతుంది. అనాసక్తి యోగమునందే పవిత్రమైనటువంటి ఆత్మతత్వం ఇమిడి ఉన్నదని గుర్తించారు యోగులు. ఒక చిన్న ఉదాహరణ, అర్జునుడు భగవద్ ఆజ్ఞను శిరసావహించి యుద్ధమును ఆచరించాడు. మామను స్మరయుద్ధచ అన్నాడు. నన్ను స్మరించునే నీవు యుద్ధము చేయమన్నాడు. ఏది చేసినా నాకు అర్పితమైనటువంటి భావంతో నీవు చేయమన్నాడు. ఆ విధమైనటువంటి అర్పితము నాకు ప్రీతికరమవుతుంది అన్నాడు. భగవత్ ప్రీతి లేకుండా భక్తుడు ఏ విధమైనటువంటి యొక్క గమ్యతను చేరుకొనలేడు. భగవంతుని ప్రసన్నం చేయటమే భక్తుని యొక్క లక్షణము. భగవంతుని తృప్తిని పరచటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యము. मानव द्वारा किए जाने वाले समस्त कर्म जब ईश्वर के प्रति समर्पित होते हैं तब वे अनासक्त कर्म में रूपायित हो जाते हैं. योगियों ने पहचाना कि अनासक्त योग में ही पवित्र आत्मतत्व निहित है.
एक छोटा सा उदाहरण, अर्जुन ने ईश्वर की आज्ञा को सर आंखों पर मानते हुए युद्ध किया। श्री कृष्ण ने कहा, मामनुस्मर युद्धच, कहा कि मेरा स्मरण करते हुए युद्ध करो, जो कुछ भी करो मुझे समर्पित करने की भावना के साथ करो। ऐसा समर्पण मुझे अत्यंत प्रिय है। भगवत प्रीति के बिना भक्त किसी भी गंतव्य तक नहीं पहुंच सकता है। ईश्वर को प्रसन्न करना ही भक्त का लक्षण है। ईश्वर को संतुष्ट करना ही भक्त का कर्तव्य है। కనుక నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించమని, నా ఆజ్ఞను శిరసావహించమని బోధించాడు కృష్ణుడు. ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి యుద్ధము ఆచరించినప్పుడు ఈ యుద్ధమే ఒక యజ్ఞంగా రూపొందింది. కానీ దక్షుడు యజ్ఞముతో ప్రారంభించాడు, ఈశ్వరుణ్ణి తిరస్కరించాడు, ఋషుల ఆజ్ఞను కూడాను ఉల్లంఘించాడు, మమకార అహంకారం చేత యజ్ఞము ప్రారంభించాడు. ఈ అహంకార తత్వం అనేటువంటిది ఇది ఒక యుద్ధముగా మారిపోయింది. భగవత్ ఆజ్ఞచే యుద్ధమును ఆచరించినటువంటి అర్జునునికి అది యజ్ఞముగా మారిపోయింది. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి ఆచరించినటువంటి ఒక యజ్ఞము యుద్ధముగా మారిపోయింది. इसीलिए श्री कृष्ण ने उपदेश दिया, तुम अपने कर्तव्यों का पालन करो और मेरी आज्ञा का पालन करो। इस प्रकार ईश्वर की आज्ञा का पालन करते हुए युद्ध करने के कारण वह एक यज्ञ में रूपायित हो गया। परंतु दक्ष ने यज्ञ से आरंभ किया, ईश्वर का धिक्कार किया, ऋषियों की आज्ञाओं का भी उल्लंघन किया, ममत्व और अहंकार से यज्ञ आरंभ किया। यह अहंकार तत्व ही युद्ध में परिणत हुआ। ईश्वर की आज्ञा से युद्ध करने वाले अर्जुन के लिए वह यज्ञ में रूपायित हुआ, परंतु ईश्वर की आज्ञा का उल्लंघन करके किया गया यज्ञ युद्ध में परिणत हुआ। కనుక ఏది యుద్ధము, ఏది యజ్ఞము? భగవత్ అర్పితము గావించినటువంటి సమస్త కర్మలు కూడాను యజ్ఞముగానే రూపొందుతాయి. భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించి శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తనలో ప్రవేశించి అహంకార ఆడంబరముల చేత కర్మలు ఆచరించి రాగద్వేషములను విజృంభింపజేసినప్పుడు ఇది యజ్ఞమైనప్పటికీ యుద్ధంగానే మారుతుంది. తన హృదయమునందున్నటువంటి యొక్క పరితాపములే బహిర్ముఖమైనప్పుడు ఇది ఒక విధమైనటువంటి యొక్క వాదోపవాదములుగా రూపొందుతుంది. अतः कौन सा युद्ध है और कौन सा यज्ञ है? ईश्वर के प्रति समर्पित सभी कर्म यज्ञ में ही रूपायित होते हैं। ईश्वर की आज्ञा का उल्लंघन कर, शास्त्र विरोधी कार्यों में प्रविष्ट होकर, अहंकार और आडंबर पूर्ण कर्मों का आचरण कर, राग और द्वेष को उकसाने पर यज्ञ भी युद्ध हो जाता है। हृदय में निहित व्यथा जब बहिर्मुख होती है तो वही वाद विवाद में परिणत होती है। కనుకనే నా ఆజ్ఞను శిరసావహించి నీవు ఈ దేహాత్మ భావమును దూరం చేసుకోమన్నాడు. అర్జున, మలమూత్ర దుర్గంధ మాంసరక్తముతో కూడిన ఈ క్షణికమైనటువంటి దేహము నీవు కాదు. సాక్షిభూతుడైనటువంటి ఆత్మనే నీవు. కేవలము 6 అడుగుల ఎత్తు కలిగినటువంటి యొక్క దేహం, ఈ అష్టపంజరము నీవు కాదు. విశ్వాత్మక స్వరూపుడు నీవు. చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ శరీరము నీవు కాదు. జనన మరణములు లేని శాశ్వత స్వరూపుడు అయినటువంటి ఆత్మవే నీవు. కాలము యొక్క చెప్పు చేతులలో కర్మలాచరించేటువంటి యొక్క క్షుద్ర స్వరూపుడు నీవు కాదు. కాలమును చప్పరించేటువంటి, కాయమును ధరించినటువంటి కాంతి స్వరూపుడు నీవు. इसीलिए श्री कृष्ण ने कहा, मेरी आज्ञा का पालन करते हुए अपनी देहात्म भावना को दूर करो। हे अर्जुन, मल, मूत्र, मांस, रक्तादि दुर्गंध से पूर्ण यह देह तुम नहीं हो। तुम मात्र साक्षीभूत आत्मा हो। 6 फीट लंबी यह देह और अस्थि पंजर तुम नहीं हो। तुम विश्वात्म स्वरूप हो। जन्म और मृत्यु से युक्त यह शरीर तुम नहीं हो, जिसके जन्म मरण नहीं हैं। वह शाश्वत स्वरूप आत्मा ही तुम हो। काल के कथनानुसार कर्म करने वाले क्षुद्र स्वरूप तुम नहीं हो। तुम तो
काल को चबाकर शरीर धारण करने वाले कांति स्वरूप हो। అని ఈ అనిత్యానిత్యము యొక్క తత్వాన్ని బోధించి జ్ఞానాజ్ఞానముల యొక్క తత్వమును విచారించమని, ఈ నిత్యానిత్య సత్యమును గుర్తించమని, అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కాగలవని, సుఖ దుఃఖములను సమత్వంగా భావించమని, నిందాస్తుతులు దేహములకే గాని ఆత్మకు కావని, లాభ నష్టములు కర్మలతో కూడినటువంటివే కాని కాంతికి సంబంధించినవి కావని, ఇట్టి సమత్వమైన చిత్తమును అభివృద్ధి పరచుకోమని, అప్పుడే నీ కర్తవ్యంలో సార్థకతను సాధించగలవని, ఈ విధముగా అనేక విధములుగా కూడాను ఈ నిత్యానిత్య పరిశీలన యందు ఆ అర్జునుడిని ప్రవేశపెట్టాడు. इतना ही नहीं, श्री कृष्ण ने अनित्यानित्य तत्व का उपदेश देते हुए ज्ञान और अज्ञान संबंधी तत्व पर विचार करके नित्य एवं अनित्यता के सत्य से अवगत हों तभी स्थित प्रज्ञ होना संभव है कहते हुए सुख दुख को समान मानने, निंदा और स्तुति देह संबंधी हैं, आत्मा से संबंधित नहीं, यह समझने, लाभ और हानि के कर्मों से युक्त होने तथा कांति से असंबद्ध होने, समत्वपूर्ण चित्त को बढ़ाने और तभी कर्तव्य में सार्थक हो सकने तथा नित्यानित्य तत्व को परखने के अनेक प्रकार से उपदेश देकर इनमें अर्जुन को प्रविष्ट कराया। కనుకనే దైవము ఒక్క దేహంతో మాత్రమే కూడినవాడు కాదని, ఇది ఉపాధులతో కూడినటువంటి యొక్క శక్తి కాదని, సర్వత్రా ఉండినటువంటి యొక్క సమతత్వం అని, ఇది కేవలం దేవకి వసుదేవులకు పుట్టినటువంటి దేహం కాదని, దశరథ కౌసల్యకు జన్మించినటువంటి వాడు కాదని, ఈ ఉపాధి మాత్రమే నీకు ఆదర్శప్రాయంగా నిరూపించుచున్నదని, దైవత్వం సర్వత్వం అయినటువంటి ఆత్మతత్వం అని పదే పదే బోధిస్తూ వచ్చాడు. श्री कृष्ण ने बार बार उपदेश देते हुए आगे कहा कि ईश्वर मात्र एक देह से युक्त नहीं है, यह उपाधियों से युक्त शक्ति नहीं है, अपितु सर्वत्र व्याप्त समतत्व है। यह मात्र देवकी और वसुदेव के यहाँ जन्मा शरीर नहीं है, दशरथ और कौशल्या के यहाँ जन्मा मात्र नहीं है, मात्र यह उपाधि ही तुम्हें आदर्श निरूपित कर रही है। दैवत्व सर्वत्र व्याप्त आत्म तत्व है। అందువల్లనే అర్జున, నేను ఈ భగవద్గీతను పూర్వం సూర్యునికి బోధించాను. సూర్యుని ద్వారా మనువు వినగలిగాడు. మనువు నుంచి ఇచ్ఛుకుడు విన్నాడు. అక్కడ నుంచి రాజయోగుల ప్రవేశమైంది. క్రమక్రమేణా ఇది అడుగున పడింది. ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క జ్ఞానమును నీకు ఉపదేశిస్తున్నానన్నాడు. ఈ విషయం లోపల అర్జునునకు అనేక విధమైనటువంటి సందేహములు మనసులో చేరాయి. సూర్యుడు ఏనాటి వాడు, కృష్ణుడు ఏనాటి వాడు, ఈనాటి కృష్ణుడు ఆనాటి సూర్యునికి ఏ విధంగా బోధించాడు అని కొంత ఆలోచనలో మునిగాడు. श्री कृष्ण ने कहा, हे अर्जुन, इस भगवत गीता का मैंने बहुत पहले सूर्य को उपदेश दिया। इसे सूर्य द्वारा मनु सुन पाए। मनु से इक्षुक ने सुना, वहां से राजयोगियों का प्रवेश हुआ। धीरे धीरे यह विलुप्त सा हो गया। आज ऐसे पवित्र ज्ञान का उपदेश तुम्हें कर रहा हूं। इस संदर्भ में अर्जुन के मन में अनेक संदेह उत्पन्न हुए। अर्जुन इस विचार में डूब गए कि सूर्य कब के हैं, श्री कृष्ण कब के हैं। आज के श्री कृष्ण ने उस समय के सूर्य को कैसे उपदेश दिया। అర్జున, నీ సందేహం నాకు తెలుసు. మనసు నెరిగిన మాధవుడు కనుక అతని చిరునవ్వు చేత, అర్జున, ఈ దేహం మాత్రమే నేను కాదు, నేను అజుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడను, దేశ కాలమునకు ఏమాత్రం కూడాను బద్ధుడు కానటువంటి వాడను, సర్వకాలములు ఎందు కూడాను నేనున్నాను. కేవలం కాయమును మాత్రమే నీవు ప్రమాణంగా తీసుకొని ఈ ద్వాపర యుగమునకు చెందినటువంటి వాడుగా నీవు భావిస్తున్నావు. యుగములన్నీ నాలోనే ఉన్నవి కనుక ఈ దేహమునకు ఆ కాలమునకు సంబంధం ఏమాత్రం కూడాను జమకట్టకు. కాయము మారుతుండవచ్చు. ఆ కాలమునందు నేను ఆయా కాయములను ధరించి కర్మాచరణ నిమిత్తమై నేను ఇందులో ఉద్భవిస్తున్నాను. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి అర్జునుడు దైవత్వం యొక్క సర్వజ్ఞత్వాన్ని కొంతవరకు అర్థం చేసుకున్నాడు. मन को भांप लेने वाला होने के कारण माधव ने मुस्कुराते हुए कहा, हे अर्जुन,
तुम्हारा संदेह मुझे पता है। हे अर्जुन, मैं यह देह मात्र नहीं हूं, मैं अज हूं, सर्वांतर्यामी हूं, सर्वज्ञ हूं, देश एवं काल से आबद्ध नहीं हूं, मैं सभी कालों में विद्यमान हूं। इस शरीर मात्र को आधार मानकर तुम मुझे इस द्वापर युग से संबद्ध समझ रहे हो। समस्त युग मुझ में ही समाये हुए हैं, इसीलिए इस शरीर और उस समय को मत जोड़ो। शरीर बदलता रह सकता है, मैं समय के अनुसार शरीर धारण कर कर्माचरण हेतु उत्पन्न होता रहता हूं। इस सत्य से अवगत होकर अर्जुन ईश्वर की सर्वज्ञता को कुछ हद तक समझ पाए। సర్వజ్ఞత్వం అర్థం చేసుకోవటం అందరికీ సాధ్యం కాదు. కేవలము బాహ్యమైనటువంటి చర్యను ఆధారం చేసుకొని ఈ బాహ్య కర్మలను మాత్రమే మనము లక్ష్యం ఉంచుకొని దీని యొక్క భవిష్యత్తును మనము ఆలోచిస్తున్నాము. కాదు కాదు, నీవు విశాల హృదయుడై అభివృద్ధి కావాలి అన్నాడు. మొదలు నీవు వ్యక్తితో ప్రారంభం కా. ఈ వ్యక్తిత్వం నుంచి సమాజంలో ప్రవేశించు. నిరంతరము కూడా నీ వ్యక్తిత్వంలోనే నీ జీవితం నిరర్థకంగా చేయించుకొనకు. ఈ వ్యక్తిత్వం అనేటువంటిది కేవలము ఒక రూపనామముతో మాత్రమే కూడి ఉంటుంది. రూపనామములకు అతీతమైనటువంటి యొక్క విశాల తత్వాన్ని నీవు చేరాలి. అక్కడి నుంచి సర్వాత్మ భావమైనటువంటి యొక్క ధర్మస్వరూపాన్ని నీవు అనుభవించాలి. ఎప్పుడు నీవు ద్వైతంతోనే ఉండటం చేత నీ యొక్క జీవితము కేవలం ఒక విధమైన ద్వంద్వంతో కూడి ఉంటుంది. ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించు. విశిష్టాద్వైతం నుంచి అద్వైతమే నీ గమ్యంగా భావించు. सर्वज्ञता से अवगत होना सबके लिए संभव नहीं है। ईश्वर की बाह्य चर्याओं और बाह्य कर्मों को ही दृष्टि में रखते हुए हम भविष्य के बारे में विचार कर रहे हैं। श्री कृष्ण ने अर्जुन से कहा, तुम विशाल हृदयी होकर प्रगति करो। पहले व्यक्ति के रूप में आरंभ हो, इस व्यक्तित्व से समाज में प्रवेश करो। अपने जीवन को इस व्यक्तित्व में ही व्यर्थ मत करो। यह व्यक्तित्व मात्र रूप और नाम से ही युक्त रहता है। इस रूप और नाम से परे की विशाल स्थिति में तुम्हें पहुंचना है। वहां से धर्म, जो सर्वात्म का स्वरूप है, तुम्हें उसका अनुभव प्राप्त करना है। सदा तुम्हारे द्वैत में रहने के कारण तुम्हारा जीवन द्वंद्व से युक्त रहता है। इस द्वैत से विशिष्टाद्वैत में प्रवेश करो। विशिष्टाद्वैत से अद्वैत को ही अपना गंतव्य मानो। కనుకని బుద్ధుడు కూడాను వేదం యొక్క విషయం తెలియకపోయినప్పటికీ వేదము యొక్క భావములను వేదము యొక్క ఆశయాలను తాను ఆచరించి నిరూపించాడు. బుద్ధం శరణం గచ్చామి అన్నాడు మొట్టమొదట. ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటిది. క్రమక్రమేణ సంఘం శరణం గచ్చామి అన్నాడు. కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క భావములు ఇది సంకుచితమైనటువంటి భావములుగా ఉంటాయి. దీనినే సర్వస్వంగా నీవు భావించొద్దు. సముద్రములో ఏ నీటి బిందువు వంటిదో ఇది. కనుక సంఘం శరణం గచ్చామి. నీ సంఘం లోపల ఒక సంఘస్వరూపుడుగా నీవు విశాల హృదయాన్ని ఏర్పరచుకోమన్నాడు. సంఘమునకు రూపము లేదు, కేవలం వ్యక్తుల యొక్క సమూహమే సంఘం. కనుక వ్యక్తిత్వం అనేటువంటిది అనేకత్వంగా చేరినప్పుడే ఇక్కడ సంఘము అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తుంది. इसीलिए बुद्ध ने वेद संबंधी विषयों से अनभिज्ञ रहने पर भी वेद की भावनाओं और आशय का आचरण कर उन्हें निरूपित किया। सबसे पहले बुद्धम शरणम गच्छामि कहा। यह मात्र व्यक्तिगत स्तर है। धीरे धीरे संघम शरणम गच्छामि कहा। व्यक्तिगत भावनाएं मात्र संकुचित होती हैं, इन्हें ही तुम सर्वस्व मत मानो। यह मात्र समुद्र में एक बूंद के बराबर है। संघम शरणम गच्छामि, समाज में तुम एक सामाजिक स्वरूप धारण कर विशाल हृदय को विकसित करो। समाज का कोई स्वरूप नहीं है, व्यक्तियों का समूह मात्र समाज है। अतः व्यक्तित्वों का सामुदायिक स्वरूप ही समाज का स्वरूप है। లైఫ్ ఇంటూ యూనిట్ విశాలమైనటువంటి ఆత్మతత్వాన్ని చేసుకున్నప్పుడు
ఎంతో విశాలమైన తత్వంగా రూపొందుతుంది. లైఫ్ ఇంటూ ఇన్ఫినిటీ, ఇది దైవత్వం. కనుకని సంఘం శరణం గచ్చామి, నీవు సంఘములో విశాలమైనటువంటి హృదయుడుగా కమ్మన్నాడు. అయితే ఈ సంఘము ఏదో కొంత గుంపుతో మాత్రమే కూడి ఉంటుంది. ఒక దేశము సంఘము మరొక దేశములకు సంఘమునికి ఏమాత్రము సంబంధం ఉండదు. ఒక పేరుతో ఉండినటువంటి సంఘము మరొక పేరుతో ఉండినటువంటి సంఘానికి సంబంధం ఉండదు. కనుక సంఘము కూడాను ఒక విధమైనటువంటి యొక్క హద్దులు ఉంటుంటాయి. ఈ హద్దుతో కూడినటువంటి చేరినటువంటి ఈ సంఘములు అంత గొప్పవి కాదు. కనుకని సర్వాత్మభావమును ధరించినటువంటి యొక్క ధర్మం శరణం గచ్చామి అన్నాడు. जब तुम अत्यंत विशाल आत्म तत्व को अपनाओगे तब वह विशाल तत्व में रूपायित होगा. लाइफ इनटू इन्फिनिटी, यही दैवत्व है. संघम शरणम गच्छामि, तुम इस समाज में विशाल हृदय वाले बनो. परंतु यह समाज कुछ लोगों का ही समुदाय है. एक देश के समाज और दूसरे देश के समाज में कोई संबंध नहीं रहता है. एक नाम से विद्यमान समाज एवं दूसरे नाम से विद्यमान समाज में भी कोई संबंध नहीं रहता है. इस प्रकार समाज की भी सीमाएं होती हैं. इस प्रकार सीमाओं से युक्त समाज उतने उत्कृष्ट नहीं हैं. इसीलिए सर्वात्म स्वरूप धारण करने वाले के प्रति धर्मम शरणम गच्छामि कहा. ధారయతి ధర్మ, జగత్తునే ధరించినటువంటిది ఈ ధర్మము. ధర్మం అంటే ఏమిటి అనేటువంటిది మనం కొంత విచారిస్తే ఆ పదార్థం యొక్క గుణమే. ఏ పదార్థం యొక్క గుణము? పరార్థం యొక్క గుణమే ఇది యొక్క యథార్థము. పరార్థమే ఈ యొక్క వస్తువు, అదే పరబ్రహ్మతత్వము. పరబ్రహ్మతత్వమును ఆధారముగా చేసుకున్నదే ధర్మము. మాయోపాధి భగవంతుడని అంటారు, కానీ కాదు, ధర్మోపాధి భగవంతుడు. కనుకనే కృష్ణుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. కనుకనే ధర్మస్వరూపుడు భగవంతుడు. కనుక ధర్మం అనగా విశాలమైనటువంటి యొక్క దైవత్వాన్ని నిరూపించేటువంటిది ధర్మము. धारयति इति धर्मः, जगत को ही धारण करने वाला है यह धर्म. धर्म क्या है? इस पर विचार करने से ज्ञात होता है कि उस पदार्थ का गुण ही है. किस पदार्थ का गुण? परार्थ का गुण ही यथार्थ है. परार्थ ही वह वस्तु है, वही परब्रह्म तत्व है. इस परब्रह्म तत्व को आधार बनाने वाला ही धर्म है. ईश्वर को मायोपाधि कहते हैं. नहीं, ईश्वर धर्मोपाधि है. इसीलिए श्री कृष्ण ने धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे कहा. अतः ईश्वर धर्म स्वरूप हैं. इसीलिए धर्म को ईश्वर के विशाल तत्व को निरूपित करने वाला कहा गया है. కాన నీవు ఈ వ్యక్తిత్వం నుండి కొంతవరకు కూడాను దివ్యమైనటువంటి భావంలో ప్రవేశించమని చెప్పాడు కృష్ణుడు. ఈ దేహమును మాత్రమే నీ లక్ష్యమునందు ఉంచుకోకు. ఇది కేవలము నీ దృశ్యములకు కనిపించేటువంటి ఒక ఉపాధి. నీ దృష్టిని విశాలము గావించుకోమన్నాడు. దృష్టి బ్రహ్మమయమైనప్పుడే జగత్తు సర్వమయమైపోతుంది. లేక నీ దృష్టి ధర్మమయమైనప్పుడే బ్రహ్మము సర్వమయమైపోతుంది. జగత్తును బ్రహ్మమయంగా నీవు చూడాలనుకున్నప్పుడు నీ దృష్టిని ధర్మమయం చేసుకోమన్నాడు. अतः श्री कृष्ण ने कहा कि इस व्यक्तित्व से दिव्य भावना में तुम प्रवेश करो. तुम इस देह को ही अपने लक्ष्य में मत रखो. यह तुम्हें दिखाई पड़ने वाली एक उपाधि मात्र है. इसीलिए अपनी दृष्टि को विशाल करो. दृष्टि के ब्रह्ममय होने पर ही सृष्टि सर्वमय हो जाती है, अथवा तुम्हारी दृष्टि के धर्ममय होने पर ब्रह्म सर्वमय हो जाता है. जगत को ब्रह्म के रूप में देखना चाहते हो तो अपनी दृष्टि को धर्ममय करो. నీ ధర్మం ఏమిటి? వ్యక్తిగతంగా నీవు క్షత్రియుడవు. ఈ క్షత్రియత్వములకు తగినటువంటి కర్తవ్యము యుద్ధమే. నీవు కాలం త్రొక్కి కయ్యాన్ని తీసుకోనక్కర్లేదు. కౌరవులే నీ కాలం దొక్కి కయ్యానికి సిద్ధమయ్యారు.
కనుక నేను నీకు ఆజ్ఞాపించేటువంటిది నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమన్నాడు. ఈ కర్తవ్యాన్ని నా యొక్క ఆజ్ఞను శిరసా వహించి నువ్వు చెయ్యాలి అన్నాడు. तुम्हारा धर्म क्या है? व्यक्तिगत रूप में तुम क्षत्रिय हो. इस क्षत्रियत्व के लिए सही कर्तव्य युद्ध ही है. तुम्हें पैर को कुचलकर वैर मोल लेने की आवश्यकता नहीं है, क्योंकि कौरव ही तुम्हारे पैर को कुचलकर वैर के लिए तैयार हुए हैं. अतः मैं तुम्हें आदेश देता हूं कि अपने कर्तव्य का पालन करो. मेरी आज्ञा को सर आंखों पर रखते हुए अपने कर्तव्य का पालन करो. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना. इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है. उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा. आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें. हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258. हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं. इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें. हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं. स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें. इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं. धन्यवाद. जय साईं राम.